జీవీటీవీ న్యూస్ ఉప్పల్ జోన్ గట్కేసర్ 6వ డివిజన్లో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి 254వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా బింగి సురేష్ గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బింగి సురేష్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ఓటు హక్కు ఉపయోగించుకోవడం వల్లనే రాజ్యాంగం రాశారు. అదే రాజ్యాంగం వల్ల నేను ఆదిలాబాద్లో వార్డ్ మెంబర్ అయ్యాను. అంబేద్కర్ యూత్ సభ్యుల వల్లనే నేను వార్డ్ మెంబర్ని అయ్యి రాజకీయ రంగ ప్రవేశం చేశాను. అంబేద్కర్కు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలను జీవిత చరిత్రను తెలియజేసిన ఎం అరుణ్ కుమార్. ఈ కార్యక్రమంలో కట్కూరి నర్సింగ్రావు అధ్యక్షుడు గంగపుత్ర సంఘం గట్కేసర్, కె సత్యం, బండారి రామ్దాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ, జి అంజయ్య, బి గణేష్ గౌడ్, సురేష్ గౌడ్, ఉపేందర్, విష్ణు, లలిత్, శివకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసమానతలను ఇంకా దౌర్భాగ్యాలను వాటిని అర్థం చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా జీవించడం ఎలానో నేర్పినటువంటి పూలమాల కార్యక్రమం 253 వారాలుగా ఘనంగా పురస్కరించుకొని 254వ వారం పురస్కరించుకోవడానికి ముఖ్య అతిథిగా చేసిన బింగి సురేష్ గౌడ్ గారికి మాజీ వార్డ్ సభ్యులు హైదరాబాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతులు మరియు జయంతికే పరిమితం చేసే సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్న ఒక ముఖ్య ఉద్దేశంతో గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరియు సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ తెలియజేయడం. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈ సండే రోజు ఆయన యొక్క జయంతిని పురస్కరించడం జరుగుతుంది. చిత్రకారులను మనం చీల్చి చెందాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నాకు ఒక కొడుకు శివాజీని రాజుగా ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ తల్లి ఒక కలగన్నది. ఆ కలగన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచే ఆయన పెరిగి పెద్దగా సందర్భంలో ఆయనని అన్ని విద్యలు చిన్నప్పటి నుంచే అన్ని విద్యలు కూడా అంటే గుర్రపు స్వారీ కానీ కత్తిస్వాము కానీ ఈ రకంగా కట్టెస్వామి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. భారతదేశ పూలమాల 254 పూలమాలకు ఆహ్వానించిన ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను. ఈ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు వల్ల వచ్చిన ఫస్ట్ ఉపయోగం ఏంటంటే 18 ఇయర్స్ అందరికీ ఓటు హక్కు విధించుకొని రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. అదే అంబేద్కర్ మా ఆదిలాబాద్ గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబర్గా అయ్యాను. అదే అంబేద్కర్ యూత్ సభ్యుల వల్లనే నేను ఒక వార్డు మెంబర్గా రాజకీయంగా రంగప్రవేశం ఫస్ట్ టైం నేను చేశాను. దానికి నేను అంబేద్కర్ యూత్కి అంబేద్కర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సమయంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యమన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 254వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బింగి సురేష్ గౌడ్ అన్న గారికి మరియు బృందానికి వార్డ్ సభ్యులు ఆదిలాబాద్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 396వ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. ఈరోజు మనమందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని మనమందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసము అంటే ఒక క్షూద్ర కులంలో పుట్టి ఉత్తర భారతదేశాన్ని పాలించే రాజుగా వెళ్ళిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్.
అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్రను మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని తెలుగు రాష్ట్రాలలో ఎవరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఎందుకోసం అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని తమిళనాడులో ఆదర్శంగా తీసుకున్నారు. అందుకోసమే తమిళనాడులో ఓ బీసీ ముఖ్యమంత్రి కాగలిగినారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని కర్ణాటకలో ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. అందుకనే కర్ణాటకలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాగలిగినారు. యూపీలో ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. యూపీలో కాగలిగినారు. కానీ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఎవరు ఆదర్శంగా తీసుకుంటారు. అందుకనే బీసీ నుంచి ముఖ్యమంత్రి కాగలేరు. అందుకోసమనే మనమందరం కూడా ఈ అగ్రవర్ణాల పార్టీలు ఏవైతున్నాయో ఈ అగ్రవర్ణ పార్టీల మోచేత నీళ్ళు మనం తొందరగా తాగకుండా బహుజనులు అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ ఒక్కతాటిపైకి వచ్చి మన ఓటు మనమే వేసుకుని రాజ్యాధికారం వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వారసులుగా మనం అందరం కూడా కావాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ ఏ రోజు అయితే మన రాజ్యం మనం ఏర్పరచుకుంటామో అప్పుడే బడుగు బలహీన కులాలన్నీ కూడా అగ్రవర్ణం బాగుపడతాయి. లేకపోతే ఎప్పటికైనా సరే మనము ఎప్పుడు ఈరోజు బీసీ రిజర్వేషన్లు లేకపోతే ఎస్సీ రిజర్వేషన్లు లేకపోతే ఎస్టీ రిజర్వేషన్లు లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి పోరాడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎవరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండరు. ఈ రిజర్వేషన్ రావడం వల్లనే ఇప్పుడు అన్న వార్డు మెంబర్ కావడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళు సర్పంచ్ కావడం జరుగుతుంది. ఈ రకంగా అందుకోసమనే ఈ రిజర్వ్ స్థానాల్లో పోటీ చేస్తూ రిజర్వేషన్ జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసి రాజ్యాధికారం వచ్చే దిశగా మనం అందరం కూడా అడుగు వేయాల్సిన కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గట్కేశ్వరరావు ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరి కారణం కాదు. దానికి పద్మశ్రీ నరేంద్ర వికుమార్ గారు, మేకల్ దాస్ గారు, అన్న బండారు రామదాస్ అన్న గారు, మరియు అన్న కట్కూరి నరసింహరావు అన్న గారు, బాలార గణేష్ గౌడ్ గారు, మహేష్ గారు, గంగార మంజయ్య గారు, చిలుగురు ఆనంద్ గారు, ఉపేందర్ గారు, శివకృష్ణ గారు, చిలుగురి నిఖిల్ గారు, మరియు సత్యమన్న గారు, పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులు వీరందరూ సహకారంతోనే గట్కేశ్వర ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చిన లింగి సురేష్ అన్న గారికి మరియు వాళ్ళ బృందానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై భీమ్, జై భారత్. జై భీమ్.